ఊహలకు ఉలిక్కిపడిన, కలలకు కలత చెందిన, కష్టాలకు భయపడ్డా కాలాన్ని జయించలేవు నాయనా. श्री सच्चानंद सद्गुरु महाराज की जय। श्री सच्चानंद सद्गुरु महाराज की जय। श्री सच्चानंद सद्गुरु महाराज की जय। सच्चानंद सद्गुरु महाराज की जय। सच्चानंद सद्गुरु महाराज की जय। श्री सच्चानंद सद्गुरु महाराज की जय। सच्चानंद सद्गुरु महाराज की जय। श्री सच्चानंद सद्गुरु महाराज की जय। స్వామి కరుణించారు. మీ అదృష్టం బాగుంది. లోపలికి వెళ్ళండి. స్వామి, ఎందుకు నాయన కలత చెందుతున్నావు? స్వామి, రాత్రి నెమలి కన్ను తల కింద పెట్టుకొని పడుకుంటే ఫ్యూచర్ తెలుస్తుందంటక్క. ఈ గులాబీ పెట్టుకోవాల్సిందే. సీత, సీత ఆగు, సీత. అందుకే భయంగా ఉంది. భయపడకు. మంచినీళ్లలో కలిపి తాగించు. తనింకా నీ జీవితకాలం నీ ఎదురుగానే ఉంటుంది. నీ చుట్టే ప్రదక్షిణాలు చేస్తూ నీకోసమే ఆరాటపడుతూ ఉంటుంది. ఇక నీ మనసులో ఉన్న సందేహాలు వదిలేసి ప్రశాంతంగా ఉండు నాయనా. హరిద్వార ఆశ్రమంలో నిత్య అన్నదానం జరుగుతుంది. దాతలే పోషకులు. అంతా శుభమే జరుగుతుంది నాయన. వెళ్ళు నాయనా. అమ్మమ్మ గారు, సాకేత్ ఎక్కడా కనిపించలేదు. జాగింగ్కి ఉన్న వెళ్ళాడేమో. సరే అమ్మమ్మ గారు, నేను మళ్ళీ వస్తాను.
సీత, ఈ లెమన్ జ్యూస్ తాగు, హెల్త్కి మంచిది. టీపా మీద పెడుతున్నా. మంచినీళ్ళలో కలిపి తాగించు. తనింకా నీ జీవితకాలం నీ ఎదురుగానే ఉంటుంది, నీ చుట్టే ప్రదక్షిణాలు చేస్తూ. అమ్మా, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను. స్వర్ణ కూడా బాగుంది. నాన్నగారు స్వప్న సాకేత్, జాగింగ్కి వెళ్ళావా? అవును గ్రాని. మదాలసాం మంజులవా బేరర్ లెమన్ జ్యూస్ పెట్టి వెళ్ళినట్టున్నాడు. మంచినీళ్ళలో కలిపి తాగించు. తనింకా నీ జీవితకాలం నీ ఎదురుగానే ఉంటుంది, నీ చుట్టే ప్రదక్షిణాలు చేస్తూ. నీకోసమే ఆరటపడుతూ ఉంటుంది. అంతా శుభమే జరుగుతుంది నాయన. ఈశాన్యాస్తుభ్యం జగదంబేశా పార్వతీ కాళీ హైమవతీ. ఏయ్, ఏంటే ఇది? తడి టవల్ అలా బెడ్ మీద పడేసావు? సారీ అక్క, తీస్తానులే. నాడు ఒకసారి గణపతి సచ్చిదానంద స్వామి వారు సీత ఆ లెమన్ జ్యూస్ తాగిందో లేదో. సాకేత్, ఎక్కడికన్నా? జస్ట్ 1 minute గ్రాని. పెట్టిన ఈ స్వామిని దర్శించి అమ్మయ్య, తాగేసింది. సాకేత్, పొద్దున్నే ఎక్కడికి వెళ్ళారు? మీకోసం ఈ హోటల్ అంతా వెతికాను. జాగింగ్కి. అలాగా? సరే, బ్రేక్ఫాస్ట్ చేద్దాం రండి. అలాగే, తొందరగా కానివ్వు. గ్రాని, 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 గ్రాని. అయ్యో, ఏమిటి ఇంత ఆనందం? ఏమైంది ఇప్పుడు? రేపు పనవగానే ఇంటికి వెళ్ళిపోతున్నాం కదా, అందుకే హ్యాపీగా ఉన్నాను. అందుక పిచ్చి సన్నాసి, పిచ్చి సన్నాసి. గ్రాని, ఇవాళ గోల్కొండ ఫోర్ట్, టూమ్స్ చూసొద్దామా? వెళుద్దాం బావా. నాకు రాత్రంతా సరిగా నిద్ర పట్టలేదురా. నీరసంగా ఉంది.
రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాను. అలాగే గ్రాని. అమ్మమ్మ గారు రెస్ట్ తీసుకుంటానంటున్నారు, మనం వెళ్దాం బావా. వాట్? గ్రానీని వదిలేసి మనం వెళ్దామా? కుదరదు. పెళ్ళేదో సరదా పడుతుందిరా, వెళితే వెళ్ళండి. నీకు నీరసంగా ఉందన్నావుగా, మేము ఎలా వెళ్తాం గ్రాని? నో ప్రోగ్రామ్స్. బ్రేక్ఫాస్ట్ అయ్యాక నేను సీత రేపటి మీటింగ్ కావాల్సిన పేపర్స్ అన్నీ జిరాక్స్, స్పైరల్ బైండింగ్ అని చాలా పనులున్నాయి, అవి తయారు చేయించుకొని వస్తాం. నే ఇష్టం రా కన్నా. స్వర్ణ, టేక్ కేర్. గ్రాని వెళ్ళొస్తాం. అలాగే నాన్న, త్వరగా వచ్చేయండి. వెళ్ళొస్తాను సీత, స్వర్ణ. పద. అలాగే అక్క. తాగరా శ్రీరామ నామామృతం, ఆ నామమే దాటించు భవసాగరం. తాగరా శ్రీరామ నామామృతం. ఏయ్, ఏమిటే టీవీ చూడకుండా అదే పనిగా నా మొహం చూస్తున్నావు? ఏ, నా మొహం ఏమైనా కోతులాడుతున్నాయా? అబ్బే అదేం లేదమ్మమ్మ గారు, చాలా షర్ట్స్ ఉన్నాయి అని చూస్తున్నాను. బావ టేక్ కేర్ అని చెప్పెళ్ళాడు కదా, అందుకే జాగ్రత్తగా మిమ్మల్ని గమనిస్తున్నాను. ఏమిటే నాతో చేతులాడుతున్నావా? ఏమిటి ఏసీలో కూడా ఇలా చెమటలు పడుతున్నాయి? ఏయ్, నేను బీపీ మాత్రలు వేసుకోవడం మర్చిపోయాను, వెళ్ళి తీసుకురా. ఆ, అలాగే. మీ శరీరం మీద మీకెంత శ్రద్ధో మా సరదాలే పట్టవు. ఇది మామూలు పిల్ల కాదు, జిత్తుల మారి శిఖండి. ఇదిగోండి అమ్మమ్మ గారు. నమస్కారం అండి. ఎవరు? గుర్తుపట్టలేదండి, నేను ఆ, పద్మావతి కదూ? అవునండి. బాగున్నారా? అయ్యయ్యో, మీరు రావడం ఏమిటండి? కబురు చేస్తే మేమే వచ్చేవాళ్ళం కదా. మంత్రి గారి భార్య అయ్యుండి మీరిక్కడికి రావడం ఏమిటి? పదవులు పెరగొచ్చు గాని మేం మారలేదమ్మా. మునుపట్లాగే పద్దు అని పిలిస్తే నాకు తృప్తిగా ఉంటుంది. మొన్న మీరొచ్చారని వారు చెప్పారు. అక్కడ మీతో అంత చనువుగా మాట్లాడలేకపోయానని నన్ను పంపించారు. మీ పని అయిపోయినట్టే అని చెప్పమన్నారు. మీరు, మీ మనవడు గారు, వారి కాబోయే భార్య కలిసొచ్చారటగా. అందుకే మిమ్మల్ని కలిసి ఆశీర్వాదం తీసుకుని వెళదామని వచ్చాను. పెద్దమ్మ తల్లి నవరాత్రులు కదా, ప్రతి సంవత్సరం మేమే పీటల మీద కూర్చొని జరిపిస్తాం. అమ్మవారి చీర, పసుపు కుంకాలు మీకిచ్చి వెళదామని వచ్చాను. అయ్యయ్యో, చాలా సంతోషం, చాలా సంతోషం. కాలం మారింది కానీ మీరు మారలేదు. నాకింకా అప్పట్లాగే ఇప్పుడు కూడా గౌరవ మర్యాదలు ఇస్తున్నారంటే నాకు చాలా సంతోషంగా ఉంది పద్మ. మీ మనిషిగా చీరాలలో రాజకీయాల్లోకి తీసుకొచ్చి గెలిపించిన వారు మీరు. మిమ్మల్ని మర్చిపోతావా అమ్మా?
మీరు రాకుండానే పని పూర్తి చేయొచ్చు కానీ అర్థమైంది. మీరు మారకపోయినా రాజకీయాలు మారిపోయాయిగా. నిజాయితీ మీద నిప్పులు కాల్చేస్తున్నారు. అయినా తను చాలా మర్యాద చూపించారు. ఏవో చిన్న చిన్న అభ్యంతరాలు చెప్పారు గాని పనే ఆపరని నాకు అర్థమైంది. తను అడిగితే బాగుండదని సరే అని వచ్చేశాం. మనవడు మనవరాలు అన్ని పనులు పూర్తి చేశారు. ఆ ప్లేట్ ఇటివు. తను మర్యాదపూర్వకంగా తెచ్చింది. నేను ఘనంగా పసుపు కుంకాలు పెట్టకపోతే ఎలా? ఒక్క నిమిషం, మీరు కూర్చోండి. స్వర్ణ, స్వర్ణ, ఎక్కడ చచ్చావే? ఇలా రా. బంగారు బొమ్మలా ఉన్నావమ్మా. ఇలారా. ఏది నోరు తెరు. తెరువమ్మా, తిను. మంగమ్మ గారింట అష్టలక్ష్ములు ఉన్నారమ్మా. నువ్వు 9వ లక్ష్మిగా ఈ ఇంట అడుగు పెట్టబోతున్నావు. గొప్ప అదృష్టవంతురాలివమ్మా. ఇదిగో అమ్మా, తీసుకో. తీసుకో అమ్మా, తీసుకో. తీసుకో.